హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఏ లెర్నర్. సో మన బేసిక్ ఎలక్ట్రికల్ లాస్ అనేవి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ఆర్బి జేఈలో మనం నేర్చుకోవాల్సినవి ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓమ్స్ లా. ఓకే, సో ఓమ్స్ లా వచ్చేటప్పటికి సో మనకి రిలేషన్ అనేది వికి ఐకి వోల్టేజ్కి కరెంట్ అండ్ రెసిస్టెన్స్కి రిలేషన్ అనేది ఉంటుంది. సో వోల్టేజ్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ ఉంటుంది. ఓకే, ఇది మన సర్క్యూట్ అనాలిసిస్ లో కరెంట్ ఫ్లో అండ్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కేసీఎల్, కిర్చాఫ్ కరెంట్ లా. సో ఇవన్నీ మన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో మనం కేసీఎల్ కేవీఎల్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే కరెంట్ లా ఏంటంటే సో మనకి సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్, సపోజ్ I1 I2 I3, సో ఈ మూడు యాడ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ఎంటరింగ్ నోడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, ఈక్వల్ టు. సో మనకి కిర్చాఫ్ కరెంట్ లాస్ లో ఏంటంటే ఎంటరింగ్ కరెంట్ అనేది లీవింగ్ కరెంట్ కి ఈక్వల్ ఉంటుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ డిఫరెంట్ నోడ్స్ లోంచి వెళ్తున్నప్పుడు సో దాని కరెంట్ ను ఫైండ్ అవుట్ చేయడానికి కిర్చాఫ్ లాస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా వచ్చేటప్పటికి సో ఆల్ వోల్టేజెస్ అరౌండ్ ఏ క్లోజ్డ్ లూప్ లో ఒక లూప్ అనేది ఫామ్ అయినప్పుడు, సపోజ్ సో ఒక లూప్ అనేది ఫామ్ అయినప్పుడు అక్కడ వోల్టేజ్ అనేది మనకి 0 ఉంటుంది. సో మనకి ఇది ఏంటంటే క్లోజ్డ్ లూప్ లో కేవీఎల్ ఫైండ్ అవుట్ చేయడానికి కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది మనం యూజ్ చేస్తాం ఇక్కడ. అంటే కులుమ్స్ లా ఏంటంటే ఒక 2 ఎలక్ట్రికల్ ఛార్జెస్, సో 2 ఎలక్ట్రిక్ కండక్టర్ బాడీస్ ఉన్నాయి. సో దానికి ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఈ రెండింటి ఎలక్ట్రికల్ ఛార్జెస్ మధ్య ఫోర్స్, ఇన్ బిట్వీన్ ఫోర్స్ డిఫైన్ చేస్తాం అన్నమాట. దాన్ని కులుమ్స్ లా అని అంటాం. ఈ ఫోర్స్ అనేది మనకి ప్రొపోర్షనల్ టు ఛార్జ్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ 1/d. సో ఛార్జ్ ని Q తో డిఫైన్ చేస్తాం, డిస్టెన్స్ ని d. ఓకే, సో మన కులుమ్స్ లాలో మనం ఒక 2 ఎలక్ట్రికల్ ఛార్జెస్ బాడీ మధ్య ఉన్న ఫోర్స్ ని డిఫైన్ చేయడాన్ని కులుమ్స్ లా అంటాం. సో ఈ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఒక ఫీల్డ్ ఫామ్ చేసుకుంటేనే కదా మనకి కండక్టివిటీ అనేది ఇచ్చేది. సో అక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫోర్సెస్ ని కరెక్ట్ చేయడానికి కులుమ్స్ లా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫారడేస్ లా అంటే మనం యూజ్ చేసేది డీసీ మెషిన్స్ లో మనం ఎక్కువగా వింటాం ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ ఆఫ్ లాస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మెయిన్లీ డిస్కస్ చేసేది ఏంటి, మనం ఫారడేస్ లాస్ లో జనరేటర్స్, మోటార్స్ కోసం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ లో వచ్చేటప్పటికి అసలు ఫారడేస్ లా ఏంటి, ఒక 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, ఒక కండక్టర్ అనేది ప్లేస్ చేసాం. whenever a current carrying conductor placed in a magnetic field induced EMF, అంటే మనకి ఇక్కడ ఒక కండక్టర్ అనేది 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకి రిలీజ్ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే 2 లాస్ అనేది డిఫైన్ చేశారు ఫారడేస్ లాలో. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండ్యూస్డ్ EMF అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఓకే, సో ఈ రెండు డిఫైన్ చేసాం. మెయిన్లీ బేసిక్ గా అయితే ట్రాన్స్ఫార్మర్స్ లో, మోటార్స్ లో, జనరేటర్స్ లో ఫారడేస్ లాస్ కోసం మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెన్స్ లా వచ్చేటప్పటికి మన ఇండ్యూస్డ్ EMF దగ్గర ఇండ్యూస్డ్ EMF అనేది ఆల్వేస్ లెన్స్ లా అంటే ఆల్వేస్ అపోజ్ చేస్తూనే ఉంటది EMF, ఇండ్యూస్డ్ EMF అనేది. సో ఇక్కడ ఏంటంటే ఎనర్జీ అనేది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కింద ఎన్జీరో అవుతుంది. సో మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇవి
లెన్స్ లా అంటే మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అపోజ్ అవ్వాలి. ఈ అపోజ్ అవ్వాలంటే బ్రేకింగ్ సిస్టమ్స్ లో, ఇండక్షన్ కాయిల్స్ లో యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి థెవెనిన్స్ థీరం. సో థెవెనిన్స్ థీరం అంటే నెట్వర్క్ థీరమ్స్ లో మన థెవెనిన్స్, నార్టన్స్, సూపర్ పొజిషన్, మాక్సిమం రెసిస్టెన్స్ కోసం మనం డిస్కస్ చేస్తాం. సో థెవెనిన్స్ వచ్చేటప్పటికి ఇది ఏంటంటే సింగిల్ వోల్టేజ్ సోర్స్ అని ఉంటుంది. ఏ కాంప్లెక్స్ సర్క్యూట్ తీసుకున్నా కెన్ బి రిప్లేస్డ్ బై సింగిల్ వోల్టేజ్ సోర్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్. ఓకే, సింప్లిఫైస్ అనేది ఇందులో థెవెనిన్స్ లో వచ్చేటప్పటికి కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఏ లోడ్ రెసిస్టెన్స్ లో ఉన్నా దీని ఫార్ములా ఏంటంటే లోడ్ కరెంట్ ఈక్వల్ టు VL బై థెవెనిన్స్ రెసిస్టెన్స్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్. సో ఇది మనకి థెవెనిన్స్ థీరం యొక్క ఫార్ములా. ఓకే, సో మనకి కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఏ లోడ్ రెసిస్టెన్స్ లో ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇది మనకి థెవెనిన్స్ థీరం యొక్క ఫార్ములా. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇది సర్క్యూట్ అనాలిసిస్ డిఫరెంట్ లోడ్ రెసిస్టెన్స్ లో మనకి కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ మెయిన్లీ నెట్వర్క్ థియరమ్స్ లో మనం ఇది యూజ్ చేస్తాం సర్క్యూట్ రిడక్షన్స్ లో కూడా. అండ్ నార్టన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది లోడ్ రెసిస్టెన్స్, కరెంట్ త్రూ ఎనీ లోడ్ రెసిస్టెన్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయడానికి నార్టన్స్ థియరం. ఇది ఒక థియరం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరమ్స్ ఉన్నాయి. సో ఒక్కోటి యూజ్ చేసి మనం ఎలా అంటే కరెంట్ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే సింగిల్ కరెంట్ సోర్స్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్యారలల్ విత్ ఏ రెసిస్టర్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి మనకి సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది అండ్ సిరీస్ రెసిస్టెన్స్. ఓకే, సో నార్టన్స్ కి దీనికి ఇదే డిఫరెన్స్ అండ్ ఈక్వలెంట్ థెవెనిన్స్ థీరం బట్ ఫోకస్ ఆన్ కరెంట్. సో యూస్ఫుల్ ఫర్ సింప్లిఫైయింగ్ అండ్ కాంప్లెక్స్ నెట్వర్క్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ థీరమ్స్ లో సో మనకి సో ఇలా నెట్వర్క్స్ ఇచ్చి మళ్ళీ దీన్ని ప్యారలల్ గా కనెక్ట్ చేసి ఇవన్నీ కాంప్లెక్స్ కింద ఇస్తారు. సో ఈ కాంప్లెక్స్ ని ఇలా కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు నార్టన్స్ థీరం యూజ్ చేస్తే మనం ఈజీగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మనకి నార్టన్స్ వచ్చేటప్పటికి కరెంట్ సోర్స్ అనేది విత్ ప్యారలల్ టు రెసిస్టర్. అదే థెవెనిన్స్ వచ్చేటప్పటికి వోల్టేజ్ సోర్స్ అనేది అండర్ సిరీస్ రెసిస్టెన్స్ అండ్ సిరీస్ లో అనేది కనెక్ట్ చేస్తాం. సూపర్ పొజిషన్ వచ్చేప్పటికి ఇది లీనియర్ సర్క్యూట్ రెస్పాన్స్ టు సమ్ ఆఫ్ రెస్పాన్సెస్ అండ్ ఇండిపెండెంట్ సోర్స్, ఈచ్ ఇండిపెండెంట్ సోర్స్. మెయిన్లీ ఈ సర్క్యూట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే విత్ మల్టిపుల్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్. సో ఎక్కడైతే ఫుల్ V1 V2 V3 అని I1 I2 I3 ఉంది. సో సర్క్యూట్స్ లో ఫుల్ ఆఫ్ మల్టిపుల్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్లేస్ ఏంటి సూపర్ పొజిషన్ థియరం అనేది మనం యూజ్ చేస్తాం. సో ఈ ఫార్ములాస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ మీద నేను నెక్స్ట్ వీడియో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నెట్వర్క్ థియరం చేస్తాం. సో అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇది ఎక్కడ మనకి ఇది యూజ్ చేస్తానంటే ఏసీ అండ్ డీసీ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాం. సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. సో మనకి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ లో ఏంటంటే లోడ్ రెసిస్టెన్స్ అనేది మనకి సోర్స్ రెసిస్టెన్స్ RL అనేది RS కి ఈక్వల్ అవ్వాలి. సో లోడ్ రెసిస్టెన్స్ ఏంటంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సోర్స్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్, సో ఇంటర్నల్ గా బిల్డ్ అయి ఉంటుంది కదా దాన్ని రెసిస్టెన్స్ మాట. ఓకే, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవ్వాలి. అండ్ ఇది ఎక్కడంటే డిజైనింగ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ ఫర్ ఎఫిషియన్సీ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. సో ఇవి మనకి పవర్ ఎలక్ట్రానిక్స్ లో థైరిస్టర్ దగ్గర SCR సో అక్కడ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు. రెసిప్రోసిటీ థియరం. సో ఇది ఏంటంటే ఇంటర్చేంజ్ సోర్స్ అనేది ఇంటర్చేంజ్ చేస్తాం అండ్ సోర్స్ లోడ్ అనేది ఇంటర్చేంజ్ చేస్తాం ఇక్కడ లీనియర్ నెట్వర్క్ లో. అండ్ దీనివల్ల మనకి కరెంట్ కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. సో రెసిప్రోసిటీ ఇది ఏంటంటే కరెంట్ కి ఏమీ ఎఫెక్ట్ ఉండదండి. సో సోర్స్ నుంచి లోడ్ నుంచి సోర్స్ అనేది
లీనియర్ నెట్వర్క్లో చేంజ్ చేసినా పెద్ద మనకి డిఫరెన్స్ అనేది ఉంది. అదే ప్యారలల్ అయితే మనకి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో అప్లైడ్ ఇన్ వర్క్ అనాలిసిస్ అండ్ కమ్యూనికేషన్ సర్క్యూట్స్. మెయిన్లీ ఎక్కడ యూస్ చేస్తారంటే యాంటీనాలో, ట్రాన్స్మిషన్ లైన్ థియరీలో. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలక్ట్రోస్టాటిక్ లాస్. సో ఎలక్ట్రోస్టాటిక్ లాస్ అనేవి ఏంటంటే ఇది ఏం డీల్ చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అండ్ సో రన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఎలక్ట్రోస్టాటిక్ లాస్ అనేవి యూజ్ చేస్తాం. సో మెయిన్లీ ఎక్కడంటే కెపాసిటర్ డిజైన్ దగ్గర, ఇన్సులేషన్ ప్రాపర్టీస్ దగ్గర మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ గాస్ లా. సో టోటల్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ ప్రపోర్షనల్ టు ఎన్క్లోజ్డ్ ఛార్జ్. సో మనం టోటల్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అనేది ఒక క్లోజ్ సర్ఫేస్ ఉంది, దాన్ని వెన్ ప్రపోర్షనల్ టు ఎన్క్లోజ్డ్ ఛార్జ్ దగ్గర ఫైండ్ అవుట్ చేయడానికి గాస్ లా అనేది యూజ్ చేస్తాం. సో మెయిన్లీ ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి అండ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ లో హెల్ప్ అవుతుంది ఇది. అండ్ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ పొజిషన్ దగ్గర అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనాలిసిస్ దగ్గర యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేప్పటికి బయోట్ సవర్ట్స్ లా. సో ఇదేంటంటే సో మూవింగ్ కాయిల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఒక మూవింగ్ కాయిల్ ఉంది. సో దానికి ఏంటంటే మనకి ఎక్కడైతే మూవింగ్ కాయిల్ ఉందో అక్కడ మ్యాగ్నెటిక్ పవర్ అనేది మ్యాగ్నెటిక్ అనేది మనకు ఉంటుంది. సో అక్కడ ఏంటంటే సో ఇలా ఛార్జ్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందని చూడడానికి బయోట్ సవర్ట్స్ లా అనేది బయోట్ సవర్ట్స్ లా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మెయిన్లీ ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కండక్టర్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మెయిన్లీ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం కి అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ డిజైన్స్ లో సో బయోట్ సవర్ట్స్ లా అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఆంపియర్ సర్క్యూటల్ లా. సో the line integral of the magnetic field around a closed path proportional to the enclosure of the current. ఇది సేమ్ బయోసావర్ట్స్ లానే. సో ఇది ఏంటంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ టు డిటర్మైన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెంగ్త్. ఓకే, మెయిన్లీ ఫండమెంటలీ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇండక్టర్ డిజైన్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో రైట్ హ్యాండ్ రూల్ వచ్చేటప్పటికి జనరేటర్స్ కోసం డిస్కస్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చేప్పటికి మోటార్స్ కోసం. సో మోటార్స్ లో ఏంటి మనకి రైట్ హ్యాండ్ రూల్ వచ్చేటప్పటికి డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్స్ ఇన్ జనరేటర్స్. సో జనరేటర్స్ ఇండ్యూస్డ్ కరెంట్స్ డిటర్మైన్ చేయడం కోసం రైట్ హ్యాండ్ రూల్ అనేది మనం యూస్ చేస్తాం. అండ్ ఫోర్స్ డైరెక్షన్ అనేది మోటార్ లో ఎలా ఉందని చూడడానికి ఫైండ్ అవుట్ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. సో ఎసెన్షియల్ ఫర్ మోటార్ జనరేషన్ ఆపరేషన్. సో మళ్ళీ ఇది ఏంటి, సో మోటార్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో మన ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే మెకానికల్ ఎనర్జీ తీసుకుంటుంది. అదే మనం జనరేటర్స్ అనుకో, సో ఫస్ట్ మనం మెకానికల్ ఎనర్జీ అనేది ఇవ్వాలి. సో దాని నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. హీట్ అనేది ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ రెసిస్టెన్స్ అండ్ టైం. సో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ కి ఫార్ములా ఇది. సో ప్రీవియస్ ఇయర్ లో ఇది అడిగారు, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. సో మెయిన్లీ అక్కడ హీటింగ్ అప్లయన్సెస్ ఎక్కడ ఉన్నాయో, సో మనకి హీటర్స్, ఐరన్ బాక్సెస్, అక్కడ ఫ్యూస్ డిజైనింగ్స్ లో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్. ఏవైతే మెషిన్స్ ఉన్నాయో మెషిన్స్ లో మ్యాక్సిమం మ్యాగ్నెటిజం అనేది యూజ్ చేస్తారు. మ్యాగ్నెటిజం యూజ్ చేస్తే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ లాసెస్ అనేవి ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ వచ్చేటప్పటికి
మెయిన్లీ ఇవి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లాగే బిహేవ్ చేస్తాయి. అండ్ మెయిన్ కాన్సెప్ట్స్ లైక్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, పెర్మిబిలిటీ, రిలక్టెన్స్. సో ఇవి డిఫైన్ చేస్తాం. అండ్ అంటే దీని ఎఫిషియన్సీస్ ఎలా ఉన్నాయి ఒక మెషిన్స్లో అని ఫైండ్ అవుట్ చేయడానికి. సో దీని డిఫరెంట్ సెపరేట్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. సో అవి తర్వాత డిస్కస్ చేద్దాం. సో మెయిన్లీ ఏంటంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో మన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, పెర్మిబిలిటీ, రిలక్టెన్స్ ఇవన్నీ డిఫైన్ చేస్తాం. మెయిన్ డిజైన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మ్యాగ్నెటిక్ డివైజెస్. సో ఏసీ అండ్ డీసీ సర్క్యూట్స్లో చూస్తే, సో ఏసీ సర్క్యూట్స్లో ఏంటి, మన ఆల్టర్నేటింగ్ కరెంట్ కోసం, వైల్ డీసీ హ్యావ్ డైరెక్ట్ కరెంట్. ఇక్కడ ఏంటంటే డీసీలో వచ్చేటప్పటికి మనకి సో ఈ ఫ్లక్చువేషన్స్ ఉండవు, ఫ్రీక్వెన్సీ అనేది 0 ఉంటుంది. సో మనకి ఏసీకి వచ్చేటప్పటికి ఏంటి, సైన్ వేవ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఫ్లక్చువేషన్స్, లాసెస్, వోల్టేజ్ డ్రాప్స్ అని సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. మనం యూజ్ చేసేది ఏంటంటే ఏసీ వోల్టేజ్ అనేది సైన్స్ varies with sinusoidally, while DC voltage అనేది remains constant. ఓకే. అండ్ ఏసీ అనేది మనం పవర్ ట్రాన్స్మిషన్స్ లో, సబ్ స్టేషన్స్, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లో కూడా మనం ఏసీ అనేది యూజ్ చేస్తాం. అండ్ డీసీ అనేది మామూలుగా నార్మల్లీ మన ఫోన్ అప్లికేషన్స్, మొబైల్ డివైజెస్ చూస్తే సో ఇన్బుల్ట్ ఛార్జింగ్ అనేది డీసీ తీసుకుంటే, సో మనం ఇచ్చేది ఏసీ, మరి డీసీ కింద ఎలా కన్వర్ట్ చేస్తే రెక్టిఫైయర్స్, స్మాల్ చిప్స్ అనేవి సో మన మొబైల్ డివైజెస్లో మనకి బిల్డింగ్ అనేది చేస్తారు. ఓకే. సో నార్మల్ ఎలక్ట్రానిక్ డివైజెస్, గ్యాడ్జెట్స్ అన్ని కూడా డీసీ. ఓకే. సో డీసీలో ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 0. ఏసీలో వచ్చేటప్పటికి ఏంటి, ఏసీ వచ్చేటప్పటికి మనకి 50 హెర్ట్జ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే. సో ఎనర్జీ పవర్ రిలేషన్స్. సో మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో చూస్తే పవర్ అనేది P = VI. సో దీని నుంచి మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. V = IR అని చెప్పి, V = IR అని సబ్స్టిట్యూట్ చేస్తే I²R అని. సో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పవర్ అనేది మనకి ఇచ్చిన వాల్యూస్ బట్టి మనం ఈ ఫార్ములాస్ అనేది చేంజ్ చేసుకుంటాం. సో ఎనర్జీ అనేది ప్రోడక్ట్ ఆఫ్ పవర్ అండ్ టైం. ఓకే. ఎనర్జీ ఇస్ కాంబినేషన్ ఆఫ్ పవర్ అండ్ టైం ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ మెయిన్లీ అక్కడ మనకి పవర్ సిస్టమ్ అనాలిసిస్ లో, ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ లో ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇది టోటల్ గా బేసిక్ ఎలక్ట్రికల్ లాస్ అనేవి. సో ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ మై వీడియో.